ఈరోజు వైఎస్ రాజారెడ్డి గారి శత జయంతి. రాజారెడ్డి గారి 100వ జయంతి. రాజారెడ్డి గారిని ఈరోజు తలుచుకోవడానికి, నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. రాజారెడ్డి గారు అంటేనే ధైర్యం, సాహసం, పట్టుదల లాంటి పదాలు గుర్తొస్తాయి. సాహసానికి మారుపేరుగా నిలిచారు రాజారెడ్డి గారు. రాజారెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారిని మలచడంలో కూడా ప్రజా నాయకుడిగా రాజశేఖర్ రెడ్డి గారు అంత లెజెండ్ అయ్యారు అంటే ఆ ప్రోత్సాహం అంతా రాజారెడ్డి గారిదే. అందుకు మరొకసారి రాజారెడ్డి గారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ, అంతేకాదు రాజారెడ్డి గారు ఒక ప్రజానాయకుడు, ప్రజాసేవలో కూడా గొప్ప చిత్తశుద్ధిని చూపిన వాడు రాజారెడ్డి గారు. రాజారెడ్డి గారు నాకు గుర్తుండే, నేను చూడ్డమే, గంటల తరబడి ఎంతోమంది ప్రజల సమస్యలు వినేవాళ్ళు, పంచాయతీలు చేసేవాళ్ళు, పరిష్కరించేవాళ్ళు. రాజారెడ్డి గారు ప్రజాసేవలో హాస్పిటల్ కట్టారు, పాలిటెక్నిక్ కాలేజ్ కట్టారు, డిగ్రీ కాలేజ్, జూనియర్ గర్ల్స్ కాలేజ్, ఇలాంటివి ఎన్నో చేశారు రాజారెడ్డి గారు. అలాంటి వాడు నిజంగా ప్రజానాయకుడే. ప్రజల గుండెల్లో ఇప్పుడే కాదు చిరస్థాయిగా నిలిచిపోయే వాళ్ళల్లో ఒకరు వైఎస్ రాజారెడ్డి గారు. మరొకసారి ఆయన సాహసాన్ని, ప్రజాసేవలో ఆయన చిత్తశుద్ధిని, ఆయన ఆడబిడ్డలను చూసుకునే విధానాన్ని, వీటన్నిటినీ మరొకసారి తలుచుకుంటూ ఆయన ఒక స్ఫూర్తిగా నిలుస్తారు మా తరానికే కాదు రానున్న ఎన్నో తరాలకి అని చెప్తూ మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తుంది. థ్యాంక్ యూ. చాలా మీటింగులు పెట్టాం, మహానాడులు. ఈరోజు మహానాడు కడపలో చూస్తున్నా. అందరూ అనుకున్నారు కడపలో మహానాడా అని. నాకు నమ్మకం ఉంది. కడప తెలుగుదేశం పార్టీ అడ్డా, అది నిరూపించడానికే ఇక్కడ పెట్టాం. అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టండి, హర్షాన్ని తెలియజేయండి. రెండు చేతులు పైకెత్తి ఆమోదాన్ని తెలియజేయమని కోరుతున్నా. ఒక్కోసారి జీవితాల్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఈరోజు కడప సంఘటన చూసిన తర్వాత మీరందరూ కూడా మంచి చేస్తే శాశ్వతంగా అండగా ఉంటామని మరొక్కసారి నిరూపించారు. 2 రోజుల మహానాడు జాతర. నేను చాలా మహానాడులు చూశాను. కార్యకర్తలు కూడా ఒక రకంగా వచ్చేవారు, కానీ ఈసారి మాత్రం ప్రతి క్షణం అనుక్షణం చాలా శ్రద్ధగా కూర్చున్నారు, బ్రహ్మాండంగా జయప్రదం చేశారు. ఈరోజు ఉదయం నేను చూస్తున్నా, అన్ని దారులు కడప వైపే. కడప దిగ్బంధం అయిపోయింది. ఈ గ్రౌండ్ చూస్తే తెల్లవారితోనే ఫుల్ అయిపోయింది. ఈరోజు ఎప్పుడు కూడా మన మీటింగులు టైం కంటే ఒక అర్ధ గంట ఆలస్యంగా జరిగేది, కానీ ఈసారి మాత్రం టైం కంటే 3 గంటల ముందే మన మీటింగ్ ప్రారంభమైంది. ఏం తమ్ముళ్ళు, మీ రుణం తీర్చుకోవాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవుని కడపలో జరిగింది. రెస్పాన్స్ అదిరింది.
సూపర్ హిట్ అయింది. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. గత ఏడాది 2వ తేదీ ఇంకా అమలు చేయాల్సిన టైం ఎంత ఉంటుంది అని ఈ విధంగా ఎన్టీఆర్ గారు సీఎంగా ఉండగా ఆయన మరి పూర్తిగా ఆ మహానాడులో ఏమేం చేయాలో తీర్మానాలు చేసేవారు. మహిళల కోసం ఆ విధంగా వచ్చిన ఏ ₹2 కిలో బియ్యం కానీ తర్వాత అనేక పథకాలు రూపుదిద్దుకొని పేద వర్గాలకు ఒక పెన్నిధిలాగా ఎన్టీఆర్ గారు మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించేవారు. దానివల్ల ప్రతి పేదవాళ్ళకి ఒక లాభం జరిగేది. అట్లాంటి మహానాడిని తండ్రి కొడుకులు ఈరోజు ఎంత భ్రష్టు పట్టించారంటే ఎంత బోరుగా ఉంది ఆ కార్యక్రమం. జనాలు కూడా ఆఖరికి వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా రాకుండా అక్కడ జెండాలు తగలబెట్టుకునే పరిస్థితిని కూడా మనం చూసాం. అక్కడ తెలుగుదేశం జెండాను తెలుగుదేశం వాళ్ళే తగలబెట్టారు. కట్టలు వీళ్ళ ఫోటోలు ఉన్నటువంటి పాంప్లెట్స్ మొత్తం తగలబెడుతున్నారు. లాగి మరీ కూడా తండ్రి కొడుకుల పాంప్లెట్స్ అదేవిధంగా బ్యానర్స్ అన్నీ తగలబెడతా ఉన్నారు. ఇది వీళ్ళ మహానాడు. ఏదో చేయబోయి అయ్యవారిని చేయబోతే కోతి అయ్యిందన్నట్టు సామెతగా ఈరోజు మహానాడు పేరుతో అభాస్ పాలయ్యారు. ఇక వీళ్ళ గొప్పలు ఎలా ఉన్నాయంటే అవి మామూలుగా లేవు. ఏంటి మా 6 సూత్రాల కాదు, అంతకుముందు 6 మరి సూపర్ 6 ఏమో తండ్రి చెప్పాడు. ఈయనేమో అదే దాన్ని 6 ఫార్ములాన ఏదో పేరుతో లోకేష్ అనౌన్స్ చేస్తూ ఉన్నాడు. ఏంటంటే అవి ఏంది యువతకు ప్రాధాన్యత ఇవ్వటం, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వటం, మహిళలకు అందులో కొత్తదనం ఏమన్నా ఉందా? మీ నాన్నగారి ఎలక్షన్స్ ముందు ఇచ్చినటువంటి అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు మీరు? అది కదా చెప్పాల్సింది. మేము ఇప్పటి వరకు కూడా ఇదిగో ఇన్ని పథకాలు మేము ఎలక్షన్స్ ముందు ప్రజలకు మాట ఇచ్చాము, వచ్చిన తర్వాత ఇవి మేము చేశాము అని చెప్పాలి కదా. అమ్మఒడి లేదు, అమ్మఒడి బదులు మాతృవందనం అని పెట్టారు, అది పోయింది. అదేవిధంగా జగన్ గారి టైంలో నాడు నేడు కింద విద్య ఎంత బాగా పాఠశాలలు రూపుదిద్దుకున్నాయో, విద్యా వ్యవస్థ ఎంత ముందుకు పరుగులు తీస్తుందో, ప్రైవేట్ స్కూల్స్ని అధిగమించి గవర్నమెంట్ స్కూల్స్ నడిచినాయో అవన్నీ కూడా వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఎంత సిగ్గుమాలిన వాళ్ళండి ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా. సంక్షేమ పథకాలట భారతదేశంలోనే నంబర్ 1గా ఈయన అమలు చేస్తున్నాడట. అది జగన్ గారు చెప్పాల్సిన మాట. జగన్ గారు అమలు చేశారని చెప్పాల్సిన మాటనే ఈయన అది తీసుకొని అన్ని ప్రతిదీ అంతే కదా. ఆయన తీసుకొచ్చిన పరిశ్రమలు వీళ్ళు వెళ్ళటం, అక్కడ ఫోటో దిగటం, ఇది మేమే తీసుకొచ్చామని చెప్పటం. ఇంత అభాసు పాలైనటువంటి ప్రభుత్వము, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో విఫలమైనటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడూ చూడలేదని ప్రజలు ఎంత ఈసడించుకుంటున్నారంటే, ఇక అన్నిటినీ మించి ఏంటంటే వీళ్ళ పరాకాష్ట, హీన స్థితికి పరాకాష్ట చెప్పాలంటే, వీళ్ళ బలహీనతలకి మరి వీళ్ళ నీచత్వానికి పనికిమాలిన రాజకీయానికి ఒక పరాకాష్ట స్థితి ఏంటంటే ఎన్టీఆర్ ఆత్మ మాట్లాడుతుందని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక కార్యక్రమాన్ని రూపొందించి అదేదో చాలా గొప్పగా ఈ తండ్రి కొడుకుల్ని పుణ్యభూమి ఈ గడప మాస్ జాత్ర మహానాడు అదిరిపోయింది. పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతుంది. దేవుని గడప కడపలో పసుపు పండగ నిర్వహిస్తాం. నా అదృష్టంగా నేను భావిస్తున్నా. 2024లో మాస్ విక్టరీ మనందరం చూసాం, చరిత్ర కూడా తిరిగి రాశాం. 94% స్ట్రైక్ రేట్ అంటే 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు మన కైవసం చేసుకున్నాం. ఇది ఒక రికార్డు కాదు, ఆల్ టైమ్ రికార్డ్ అని సభాముఖం మీకు తెలుపుతున్నా. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ. జెండా బీకేస్తా అన్నారు వాళ్ళు, ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూలెట్ బోటు పెట్టుకుని పారిపోయే పరిస్థితి. పార్టీ లేకుండా చేస్తా అన్నారు, అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి. వై నాట్ 175 అన్నారు, ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు, ప్రజలే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి. ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబు నాయుడు గారు బంధించారు. ప్రజలు ఏకంగా ఆ నాయకుడిని ప్యాలెస్ లో పెట్టి తాళాలేసి లాక్ చేసే పరిస్థితి. మన నాయకులు ట్రెండ్ ఫాలో అవ్వరు.
ట్రెండ్ సెట్ చేస్తారు. సినిమా స్క్రీన్ అయినా పొలిటికల్ స్క్రీన్ అయినా ఆయన ఒక లెజెండ్. ఆయన పేరేంటి? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, ఎన్టీఆర్ అంటేనే ఒక ప్రభంజనం. ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు, ఆయనే భీముడు, ఆయనే అర్జునుడు, ఆయనే కరుణుడు, ఆయనే ప్రజల గుండెల్లో దేవుడు. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి రావటం ఒక చరిత్ర. దేశానికి సంక్షేమం అనే పదాన్ని పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. 2 రూపాయలకి కిలో బియ్యం, 50 రూపాయలకి హార్స్ పవర్ విద్యుత్, జంతా వస్త్రాలు, పక్కా ఇల్లు, గురుకుల పాఠశాలలు, మధ్యాహ్న భోజనం, ఇట్లా చెప్పుకుంటే రోజంతా పడుతుంది అన్న ఎన్టీఆర్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు చెప్పేదానికి. సంక్షేమంలోనే అన్న ఎన్టీఆర్ ఒక బ్రాండ్. ఇంకా తెలుగువారు ప్రపంచం మొత్తంలో పెద్ద పీట వేసింది మన బ్రాండ్ సిబిఎన్. సిబిఎన్ అంటే డెవలప్మెంట్, సిబిఎన్ అంటే సంక్షేమం, సిబిఎన్ అంటే మనందరి ధైర్యం. అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, అప్పుడు హైటెక్ సిటీ, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ, అప్పుడు సైబరాబాద్, ఇప్పుడు అమరావతి. మనకి ప్రతిపక్షం కొత్త కాదు, మనకి అధికారం కొత్త కాదు. 2019 నుంచి 24 వరకు విధ్వంస పాలన మనందరం చూసాం. ప్రశ్నిస్తే కేసులు, నా పైన కూడా 23 కేసులు పెట్టారు. పోరాడితే ఏకంగా అరెస్ట్ చేశారు. ఆలోచించే వాళ్ళని విజనరీ లీడర్ అంటారు. అదే విజనరీ లీడర్ మన ఎదురుగా కనిపిస్తున్న 6 అడుగుల మన చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం పార్టీకి నిలువెత్తు రూపంగా ఈరోజు మనం భావించుకోవాలి. ఎందుకో చెప్తున్నా, 75 ఏళ్ల వయసు, 40 ఏళ్ల రాజకీయ చతురత, 40 ఏళ్ల రాజకీయ అనుభవం, ఈ రెండు మేళవించుకొని సుమారుగా 2047కి 2047కి ఈ రాష్ట్రం ముందుండాలి. ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలి. మేము ఉన్నా లేకపోయినా మన బిడ్డల గురించి, మన భవిష్యత్తు తరాల గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మనం గర్వంగా కాలు రెగరేసుకొని చెప్పుకోవచ్చు, నా నాయకుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని. ఆ చంద్రబాబు నాయుడు గారికి వేదిక సాక్షిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గత 5 సంవత్సరాలు కూడా వ్యవస్థలని నిర్వీర్యమైపోయి ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగ అవకాశాలు లేక మొత్తం యువత అంతా కూడా తప్పుదారి పట్టి, గాంజా మార్గాన్ని బట్టి ఉపాధి అవకాశాలు లేక అల్లాడుతుంటే ఆ యువతకి ఒక మార్గదర్శకం ఇవ్వాలి అని చెప్పి ఆ రోజుల్లో రౌడీ రాజకీయాలు జరిగే పరిస్థితుల్లో, సైకోల్ పాలన పరిపాలించే పరిస్థితుల్లో ఆ రోజు ఒక్కగానొక్క బిడ్డ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి అవమానాలు ఎదుర్కొన్నాడు, అపహేళనలు ఎదుర్కొన్నాడు. ఒక పక్క తల్లిని అవమానించారు, ఒక పక్క తండ్రిని జైలుకి పంపించారు. అయినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో నా కార్యకర్తలు నా వెంబడున్నారు, నేను పూర్తి చేయగలనని సుమారుగా 9 నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీకి పునరుద్ధేశం తీసుకొచ్చిన నా సోదరుడు, మానవవనరుల శాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా వేదిక నిర్వహించిన సహచర మంత్రివర్యులకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి అందరికీ కూడా పేరు పేరున, వేదిక నిర్వహించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సాధారణంగా ఈ మహానాడు అయితేనే మహానాడు ముందు రోజు కూడా చాలా వర్షం పడింది. వర్షం పడితే చాలామంది లోపల తీన్మా డ్యాన్సులు వేసుకున్నారు అవతల పార్టీ వాళ్ళు. ఈ మహానాడు ఎలా అవుతుందో చూద్దాం, ఈ మహానాడు ఎలా అవుతుందో చూద్దామని. ఒక్కటి మాత్రం నిజం, ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి సంకల్ప బలం ముందు అన్నీది కూడా దిగదుడిపోయి, ప్రకృతి కూడా ఈరోజు మనకి సహకరించి 3 గంటల టైంలో ఇంత చల్లగా మనందరినీ కూడా ఇక్కడ ఆశీర్వదించిందంటే ప్రకృతి. ఈరోజు ఇది కూడా ఒక శుభ సూచకంగా దేవుని స్క్రిప్ట్ కింద భావించాల్సిన పరిస్థితి. గత 5 సంవత్సరాలు చూసాం, విధ్వంసంతో స్టార్ట్ అయింది, ప్రజావేదిక విధ్వంసంతో స్టార్ట్ అయింది, అనేక కేసులు పెట్టించుకున్నాం, అనేక రకాల జైళ్ళకి వెళ్ళాం. అభివృద్ధిలో శూన్యమైపోయింది, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. అభివృద్ధిలో ఎందుకు ముందుకు రాలేకపోయింది అంటే శాంతి భద్రతల మీద వాళ్ళకి పట్టు లేక,
కనీసం వాళ్ళ భద్రత మీద వాళ్ళు కనీసం శ్రద్ధ చూపకపోవడం వల్ల ఈరోజు మళ్ళీ అదే శాంతి భద్రతల మీద భద్రత మీద శ్రద్ధ చూపించారు కాబట్టి మన నాయకుడి మీద నా నమ్మకంతో ఈరోజు అనేకమైన కంపెనీలు ఈరోజు వస్తున్నాయి. ఇంతకుముందు రాయలసీమ గురించి ఫ్యాక్షనిజం గురించి మాట్లాడుకునే పరిస్థితి నుంచి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటున్నారని మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గర్వంగా తెలియజేసుకుంటున్నాను, వీఆర్ ఫ్రమ్ కడప, వీఆర్ ప్రౌడ్ టు బి కడప పీపుల్. ఇది కడపలో జరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద చారిత్రాత్మకమైన ఘట్టం మన కడపలో మనం ఆహ్వానిస్తున్నాం, మనము అతిథులకు సేవ చేసుకుంటున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో అరేంజ్మెంట్ చేసి శబాస్ అనిపించుకున్నామంటే అది కడప జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ అంటే. 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారి మహానాడును ఈసారి మన అధ్యక్షులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగనే మన జాతీయ ప్రధాన కార్యదర్శి గారు నారా లోకేష్ గారు వాళ్ళు నిర్ణయించడమే మనకు దక్కిన గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ స్వార్థం కోసమో కాదు, ఎవరి కోసమో కాదు పుట్టిన పార్టీ. తెలుగుదేశం పార్టీ అనేది తెలుగువాడి ఆత్మగౌరవ వేడి సెకండ్ నుండి నాటి ఢిల్లీ పాలకులకు తెలియజేయడం కోసం పుట్టిన పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే బలుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, రాజకీయ ఆర్థిక స్వాతంత్రం కోసం పుట్టిన పార్టీ. తెలుగుదేశం పార్టీ సమర్థవంతమైన నాయకత్వం మరియు క్రమశిక్షణ కలిగిన, నిబద్ధత కలిగిన కార్యకర్తలే వెన్నెముక. ఏ రంగంలో కానీ తక్కువ కానీ తెలుగువాడి ఆత్మ గౌరవ ప్రతీక మన తెలుగుదేశం పార్టీ. తెల్లవాడి నుంచి మనకు స్వాతంత్రం తేవడానికి గాంధీ మహాత్ముడు పుడితే తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కోసం పుట్టిన వారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారి వృద్ధాప్య వికలాంగుల పెన్షన్లు ఇచ్చిన, వితంతు పింఛన్లు ఇచ్చిన దీనబాంధవుడు మన అన్న ఎన్టీఆర్ గారు అయితే, అదే పింఛన్లు ఈరోజు 4,000 నుంచి 15,000 వరకు పెంచిన ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈ దేశంలో ఆడపిల్లలకి ఆస్తిలో హక్కు కల్పిస్తే ఎన్టీఆర్ గారు మహిళా సాధికారత మరియు వారి ఆర్థిక స్వాతంత్రానికై కృషి చేస్తున్నారు మన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమ ప్రయోజనాల కోసం అన్న ఎన్టీఆర్ గారు తెలుగు గంగ ప్రాజెక్ట్ నిర్మిస్తే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్ఆర్బిసి, హెచ్ఎన్ఎస్, జిఎన్ఎస్ఎస్, కేసీ కెనాల్ మోడర్నైజేషన్ చేసి వాటి సాగునీటి తాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించి లక్షలాది మంది రాయలసీమ ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు. మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ఆశయాలను, ఆదర్శాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూనే పరిపాలనలో, సంక్షేమంలో కానీ, అభివృద్ధిలో కానీ ఆయన తీసుకొచ్చినన్న సంస్కరణలు ఈ దేశంలో మరెవ్వరూ తీసుకురాలేదనడానికి సందేహమే లేదు. చంద్రబాబు నాయుడు గారంటే క్రమశిక్షణ, పట్టుదల, అంకుటిత దీక్ష,